మిత్రులారా, మనం ఇప్పటిదాకా మణిద్వీపంలోని 6 ప్రాకారాల గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు 7వ ప్రాకారమైన రౌప్య ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. దాని గురించి తెలుసుకుందాం. అది ఎలా ఉంటుంది ఏమిటి అన్నది. పంచలోహమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్. పంచలోహమయమైన ఈ ప్రాకారానికి అగ్రే అంటే కొంచెం ముందుకెళ్ళగానే సప్తయోజనం అంటే 7 మడల ఎత్తైన ఇంకొక దీర్ఘమైన ప్రాకారం మొదలవుతుంటండి. అదేమిటో చూద్దాం. దీప్యమానో మహాశృంగైర్వర్తతే రౌప్యసాలకః పారిజాతాటవీ మధ్యే ప్రసూనస్తబకాన్వితాం. అంటే దీప్యమాన అంటే దేదీప్యమానమైన మహాశృంగై అంటే ఎత్తైన శిఖరాలతో వర్తతే అంటే కూడినదైన తళతళ మెరుస్తున్న ఏమిట రౌప్యశాలం ఉందిట. రౌప్యశాలం అంటే ఏంటి? వెండి ప్రాకారం అండి. ఇదే 7వ ప్రాకారం. ఈ వెండి ప్రాకారానికి ఆ ముందున్న పంచలోహ ప్రాకారానికి మధ్యలో పారిజాతవనం ఉంటుంటండి. ప్రసూనస్తబకాన్విత అంటే ఆ పారిజాతవనం ఎలా ఉందిట? పూల గుత్తులతో మొత్తం వనం అంతా నిండి ఉంటుంటండి. ఇంకా ఎలా ఉందిట? 10 యోజన గంధీని కుసుమాని సమంతతః మోదయంతి గణాన్ సర్వాన్ ఏ దేవీ కర్మకారిణః. అంటే ఆ వనంలోంట ఉండే కుసుమాని అంటే పువ్వుల యొక్క, గంధీని అంటే సువాసనలు ఎంత దాకా వ్యాపించేట? 10 యోజన అంటే 10 యోజనాల దాకా సమంతతః అంటే వ్యాపించి ఉంటాయి. పారిజాతం చెట్టు ఒక్క చెట్టు మనకున్నది అనుకోండి, ఆ సుగంధం ఎంత సుదూరాల దాకా వస్తుంది కదండి. అది మనందరికీ తెలుసు కదా. అలాంటిది వనమే అంటే ఎన్ని చెట్లు ఉంటాయో ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి మరి. అయితే ఇంకెవరెవరు ఉన్నారట? ఆ భువనేశ్వరి దేవికిట కర్మకారిణ అంటే పనిచేసి గణాలన్నీ, గణాన్ సర్వాన్ ఆ గణాలన్నీ పారిజాత సువాసనలు ఉంటాయి కదా పువ్వుల తాలూకు, ఆ గుబాళింపుకి మోదయంతి ఆనందం పొందుతూ ఉంటారటండి. అయితే ఇంకా ఏంట? తత్రాధినాథ సంప్రోక్తో హేమంతర్తుర్మహోజ్వలః సగణః సాయుధః సర్వాన్ రాగిణో రంజయన్నపః. తత్రాధినాథః అంటే ఈ వనానికి రాజు. యాక్చువల్లీ నృప అంటే సంబోధన అనమాట. ఓ రాజా, అదే చెప్తున్నాడని చెప్పాం కదండి జనమేజయుడికి. అందుకు ఓ రాజా అని సంబోధించి తత్రాధినాథ అంటే ఈ వనానికి రాజు హేమంత ఋతువు, మహోజ్వలమైన హేమంత ఋతువుటండి. ఇతడుట ఎప్పుడు తన ఆయుధాలతో మరియు తన గణాలతో అందరి మనస్సుల్ని రంజింపు చేస్తూ ఉంటాటండి. ఇంకా ఎవరున్నారట? సహస్రీశ్చ సహస్య శ్రీ ద్వే భార్యే తస్య సమ్మతే వసంతి తత్ర సిద్ధాశ ఏ దేవీ వ్రతకారిణః. అతని భార్యలెవల్ట? సహస్రీ సహస్యశ్రీ అని 2 భార్యలట అతనితో పాటు నివసిస్తారటండి. అంతేకాట దేవీ వ్రతకారిణ అంటే దేవీ వ్రతం ఆచరించి సిద్ధులందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారటండి. ఇక్కడితో 7 ప్రాకారాల వర్ణన పూర్తయిందండి. బాగున్నాయి కదా 7 ప్రాకారాలు. చాలా నేను చెప్పినట్టుగా సులువుగా చూపిస్తారు కదా, కళ్ళ ముందు కనబడిపోయిందా? మన ప్రయాణం 7వ ప్రాకారానికి వచ్చేసామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. శుభం భూయాత్.